నువ్వైనా అమ్మకి చెప్పు బ్రో, నాకు డబ్బు వద్దు. ఆస్తులు నేనేం చేసుకుంటాను, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేను, ఇన్ని కోట్లేను. ఐ కాంట్. ప్లీజ్ బ్రో, నువ్వైనా చెప్పు. ఇదమ్మా డెసిషన్. ఎదురు చెప్పలేను, చెప్పను. మారితే మహారాజు అవుతావు. ఈ ఇంట్లో పుట్టి ఇంత ఆస్తికి వారసుడు అయ్యావంటే ఎంత అదృష్టం ఉండాలి. అర్థం చేసుకో మహి. దేవా, వాణ్ణి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వదిలే. డాడ్, డాడ్. నాకేం చెప్పకు, నేను నీకేం చెప్పను. దాని మొహం అదేం చేస్తుంది చిన్నబాబు? దానివల్లే కదా తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, చివరికి ఆస్తులు కూడా పంచుకునే స్థితికొచ్చారు. అమ్మగారు, చిన్నబాబు గారు మారుతారమ్మా. ఆస్తులు పంచుకంటమ్మా. చిన్నబాబు గారిని దూరం చేయకండి. రేపు 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 రేపెవరు ఏం చేస్తారో, ఏం చూస్తారో రేపటి వరకు ఆగాల్సిందే. లక్షల కోట్లు లెక్క చేయను నేను. నాకు మాట, మర్యాద అవి కావాలి. నీకు కావాల్సింది పోగొట్టింది ఇదే కదక్కా. ఇప్పుడు మన ఆస్తుల్ని పంచకండని దొంగేడు పేడుస్తుంది. విని, పార్వతికి ఈ ఆస్తుల డిస్ట్రిబ్యూషన్కి సంబంధం లేదు. ఇందులో తను ఇన్వాల్వ్ చేయకు. అది ఇక్కడ ఉండబట్టే కదా చిన్నబాబు మారతానన్న ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు. భవానీ, ఏ టప్పిచ్చి మాటలు? తప్పుగా అయితే మాట్లాడలేదు కదక్కా. అన్ని వేల కోట్లు చిన్నబాబు పేరు మీద ఉంటే ఎలిజబెత్ మనవరాళ్ళొచ్చి చేసుకోరా ఏంటి? చిన్నబాబు, భవిష్యత్తు గురించి ఒక్క క్షణం ఆలోచించి అమ్మకి సారీ చెప్పేస్తే మన గార్డెన్లో గుర్రాలేసుకుని తిరగచ్చు. వాణ్ణి మార్చాలన్న ఉద్దేశంతో ఈ పని చేయడం లేదు. టైం వచ్చింది, చేస్తున్నాను. రేపటి వరకు ఆగితే ఆఖరి నిర్ణయం ఏమిటో తెలుస్తుంది. ఫైనల్ డే, చివరి రోజు. మేడం, దేవా గారికి 45% వేసి మహేంద్ర గారికి 35% వేసి డివైడ్ చేస్తే ఇంకా 20% ఆస్తులుంటాయి మేడం. అంటే 39,000 కోట్లు మేడం. అది మీ పేరు మీద అక్కర్లేదు, నో నీడ్. నా పేరు మీద గాని, మా వారి పేరు మీద గాని చిల్లి గవ్వ కూడా ఉండొద్దు. నాకు ఒక భర్త, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారయ్యా. ఆ సంగతి మర్చిపోయారా ఏంటి? భవానీ, గౌరీ శంకర్ని నేను మరిదిలా కాకుండా కొడుకులా భావిస్తాను. నీ పిల్లలు కూడా నా పిల్లలే అనుకుంటున్నాను. డబ్బు విషయంలో నువ్వు తలదూర్చుకో. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అది కాదక్కా, మరి ఆ 20% అంత తొందర ఎందుకు భవానీ?
లోటైతే లేదు కదా. ఆహా లేదక్కా, మీ నేనే ఉన్నాను కదా, నాకేం తక్కువ చెప్పు. రేపు తెల్లారే వరకు ఓపిక పడితే అన్ని విషయాలు తేట తెల్లమవుతాయి. పెదబాబు, ఐశ్వర్యకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. హలో, హలో ఐశ్వర్య, చెప్పు దేవా. అమ్మ నేను రేపు ఇంటికి రమ్మంటుంది. ప్లీజ్ కమ్. ఎందుకో తెలుసుకోవచ్చా? ఏమ్మా, చెప్తే గాని రావా? ఆంటీ అది నీకోసం అందరూ ఎదురు చూస్తుంటాం ఐశ్వర్య. సారీ ఆంటీ, నాకు రావడం ఇష్టం లేదు. బలవంతం చేయరనుకుంటున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేను రాలేను. చూసావా పెద్దబాబు, గాయపడ్డ మనసు నా మాట కూడా వినడం లేదు. ఓకే, ఎనీవేస్ నారాయణ గారు, అమ్మా, చెప్పిన లెక్కల ప్రకారం డాక్యుమెంట్స్ తీసుకుని రేపు రండి. యూ కెన్ గో నా. అలాగేనమ్మా, వస్తాం. థ్యాంక్ యూ. మామ్ ప్లీజ్ మామ్, నీ నిర్ణయం మార్చుకో మామ్. నాకేం వద్దు మామ్, ప్లీజ్. మహి, నేను తీసుకునే నిర్ణయం రేపు ఉదయం 7 గంటలకి నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రేపు నేను తీసుకునే నిర్ణయం ఘట్టమనేని వంశ చరిత్రలో మళ్ళీ అలాంటి తప్పు చేయాలి అంటే భయపడాలి. ఓకే పెద్దబాబు, యు ఆల్ కెన్ లీవ్ నౌ ప్లీజ్. అలాగేనమ్మా. ఐశ్వర్య నేను తీసుకొస్తానమ్మా. అఖిల, ఆ 20% ఎవరికో చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావో తెలుసుకోవచ్చా? మీకు చెప్పకపోతే ఇంకెవరితో చెప్తానండి? మహి వల్ల అన్యాయానికి అవమానానికి గురైన ఐశ్వర్యకి ఇవ్వాలనుకుంటున్నాను. మనతో కలిసిపోయి ఈ ఇంటి కోడలవుతుంది, లేదంటే నష్టపరిహారం తీసుకున్న బాధితురాలవుతుంది. నువ్వు ఏ పని చేసినా లోతుగా ఆలోచించి చేస్తావని నాకు తెలుసు అఖిల. కానీ మీ పేరు మీద ఏ ఆస్తి లేదు కదండి. ఈ ఆస్తిపాస్తులన్నీ కాగితాలు, వాటి మీద ఉన్న సంతకాలు అంతే కదా. నీ సంతకం నా గుండెల్లో పదిలంగా ఉంది అఖిల. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెదిరిపోని ఆస్తి అది. అంతకు మించి నాకేం కావాలి?
ఎక్కడికి? అతిథి కంపెనీస్ వాళ్ళది పార్టీ ఉంది, మనం అక్కడికి వెళ్తున్నాం. సారీ బ్రో, ఫంక్షన్లకి పార్టీలకి అటెండ్ అయ్యే మూడ్లో నేను లేను. నువ్వు వెళ్ళు. పార్టీలు చేసుకునే మూడ్లో నేను కూడా లేను. అక్కడికి ఐశ్వర్య వస్తుంది, వెళ్ళి ఫైనల్గా మాట్లాడదాం పద. ప్లేస్ మారితే మనసు మారుతుందా బ్రో? తన మాటలు ఇరిటేటింగ్గా ఉంటాయి. అనవసరంగా డిస్టర్బ్ అవదలుచుకోలేదు. నేను రాను. సినిబాబు గారు, చివరి ప్రయత్నం చేయండి. ఆ అమ్మని ఎట్టాకైనా నేను ఒప్పిస్తాను. అయ్యో పార్వతి, ఇంకేమీ మాట్లాడకండి బాబు గారు. నేనెప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు. నా మాట మన్నించి పదండి, మీకు దండం పెడతాను. పెద్దబాబు గారి మాట కాదనకండి. పదండి చిన్నబాబు గారు. పద. అదితి కంపెనీ వాళ్ళు ఇచ్చే పార్టీలో ఐశ్వర్యని ఎందుకు కలుస్తున్నారు? అక్కడికి ఎందుకు దీన్ని తీసుకెళ్తున్నారు? పిలవని పేరెంటానికి నేను వెళ్తే గాని మ్యాటర్ ఏంటో తెలీదు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరెలా ఉన్నారు? ఫైన్. ఏంటి భూపాల్ గారు, మీ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ అయిందంటగా? డాడీ, ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? మీ మమ్మీ రానంది, నువ్వు కూడా రాకపోతే బాగుండదని రమ్మన్నాను బేబీ. అవే ప్రశ్నలు, అదే సింపతి. అవసరమా నాకు టార్చర్? మూడ్ చేంజ్ అవుతుందని వచ్చాను, బట్ మూడే పాడైంది. కూల్ బేబీ, కూల్. హలో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. సీ డాడ్, సెక్యూరిటీతో రావాల్సిన వాళ్ళు చీప్ గా పని మనిషిని వెంటేసుకొచ్చారు. ఇలా చేస్తే కంపరంగా ఉంటుంది నాకు. దిస్ ఇస్ పార్టీ బేబీ. వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి ఉండొచ్చు. డోంట్ బాదర్. ప్లీజ్ క్యారీ ఆన్. సిన్నమ్మ గారు, మీరు కూడా వచ్చినారా? వెళ్ళిపోమంటావా ఏంటి? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనే రమ్మన్నాను పిన్ని. పార్వతి, ఐశ్వర్య ఎక్కడుందో చూడు. పార్వతి అక్కడుంది. మహి, ఐశ్వర్య ఒక్క నిమిషం. నీకు ఇన్విటేషన్ అందిందని, మీరు ఇక్కడికి వస్తున్నారని తెలుసుకుని వచ్చాం. అలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతావేంటి ఐశ్వర్య? ఆర్టిఫిషియల్ నవ్వులు, మొహమాటాలు నాలో ఉండవు. పలకరించాల్సిన పని కూడా లేదు. మా పెద్దబాబు ఏదో మాట్లాడాలని వస్తే కేర్లెస్ గా సమాధానం ఇస్తావేంటి? పిన్ని, నేను ఐశ్వర్యతో మాట్లాడతాను. మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. ఐశ్వర్య, చివరిసారిగా నేను కలిసి సిచ్యువేషన్ ఏంటో చెప్పాలని వచ్చాను. 5 నిమిషాలు ఆగితే నీకే అర్థమవుతుంది. ప్లీజ్. నువ్వేంటి బ్రో అంతగా రిక్వెస్ట్ చేస్తావు? వద్దు, లెట్ హెర్ గో. మహి,
ఐశ్వర్యని కలవాలని వస్తే వెళ్ళిపోమని నువ్వే చెప్తావేంట్రా? ఇద్దరు పేషెన్సీతో నేను చెప్పేది వినండి. దేవా, జరిగింది చాలు. మహి విషయంలో నేనేం మాట్లాడదలుచుకోలేదు. నిశ్చితార్థంలో మొన్న గుళ్ళో జరిగిందంతా చాలు. తాలిబొట్టు చేతిలో పెట్టి నీ దాన్ని చేసుకో అంటే తిరిగి నా చేతిలో పెట్టిన మహానుభావుడు. ఇంత జరిగిందా? ఇది మొక్కడానికి వెళ్తానని చెప్పి 3 ముళ్ల తంతు నడిపించిందన్నమాట. ఒక్కసారి మా ఫ్యామిలీ గురించి ఆలోచించు ఐశ్వర్య. ఆలోచించాను. ఇలాంటి వాడున్న ఫ్యామిలీలోకి అస్సలు అడుగు పెట్టకూడదు అనుకున్నాను. ఐశ్వర్య, నీకు అర్థం కావడం లేదు. అరే మహి, నువ్వు కూడా వినరా. మా కోసం కాదు, మీ ఇద్దరి కోసం ఆలోచించండి. ఐ ప్రామిస్ యూ బోత్. మీ లైఫ్ సూపర్గా ఉంటుంది. అర్థం చేసుకోండి. రే మహి, ఐశ్వర్య, మీ ఇద్దరు ఒక్కటైతే అదిగో ఆకాశానికి నిచ్చెనేస్తాను. మీ జంటను ఆ స్థాయిలో నిలబెడతాను. ఐ స్వేర్. కట్టంలేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 15. ఈ స్థాయికి రావడానికి నేను పడ్డ కష్టం కన్నా 1000 రెట్లు ఎక్కువ పడతాను రా. మీ స్థాయిని, మీ జీవితాన్ని అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దడానికి నేను ఎంత కష్టమైనా సరే పడతాను రా. మహి, ఐశ్వర్య, అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక్కసారికి నా మాట వినండి. నువ్వు మహి 5 నిమిషాలు పర్సనల్గా మాట్లాడుకోండి. ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేసుకోండి. ఫైనల్ ఛాన్స్ ఐశ్వర్య. వద్దు మొర్రు అంటే వినరే. లాస్ట్ ఛాన్స్ అంటున్నాను కదా. అవునమ్మగారు, కోటి దీపాలతో వెలగాల్సిన అమ్మగారిల్లు చీకటైపోయింది. అందరి గుండెల్లో రేపు 7 గంటలకి ఏటవుతుందా అని భయంగా ఉందమ్మా. శనిబాబు గారు, ఐశ్వర్యమ్మ గారి మనసుని అర్థం చేసుకోండి. ఆప్తావా దేవా? వెళ్తాను. చూసావా బ్రో, నీ రేంజ్ కి నీ లెవెల్ కి ఇలా 5 మినిట్స్ నిలబడి మాట్లాడటం ఎక్కువ. నువ్వు మాట్లాడుతున్నా చూడు. ఐ డోంట్ లైక్ దిస్ బ్రో. అసలు నీ నోట్ వెంట సారీ ప్లీజ్ అనే మాటలు వింటుంటే నా వల్ల కావట్లేదు బ్రో. ప్లీజ్ వద్దు, పద వెళ్ళిపోదాం. రేయ్, మహి, ఆగు. మహి, నువ్వు ఇలా వింటేనే నీ వల్ల కావట్లేదు అంటున్నావు. రేపెప్పుడు సూర్యుడు ఉదయిస్తాడో, అమ్మ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అవమానంతో అమ్మ ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని ఇదిగో ఈ గుండె వణికిపోతుందిరా. రేయ్, ఈ ఒక్కసారి నా మాట వినరా. రే మహి, ఇట్స్ యువర్ లైఫ్. అందరి సంతోషం ముఖ్యంరా. మాట్లాడు, ఐశ్వర్యతో ఓపెన్గా మాట్లాడు. మీ ఇద్దరి జీవితాల గురించి మాట్లాడుకోండి. దేవా, పార్వతి, మీ డాడ్ ఎవరు కాదు, జస్ట్ ఐశ్వర్య, మహి. మీరే మీ ప్రపంచం అనుకుని మాట్లాడుకోండి. జరిగిన తప్పుల గురించి, జరిగిన పొరపాట్ల గురించి కాదు. ఒకరి మనసు ఒకరికి అర్థమయ్యేలా చెప్పుకోండి. జస్ట్ కీప్ ఇట్ మైండ్. రే మహి, నువ్వు మాట్లాడే ప్రతి మాట మనకు జన్మనిచ్చిన అమ్మ పరువుకి అర్థం లాంటిది. కొంచెం పొరపాటు జరిగినా
అమ్మ ప్రాణంలా చూసుకునే పరువు తీసిన వాడు అవుతాం. అండ్ ఐశ్వర్య, దేవా, మార్చలేని ఐశ్వర్య నా ఇంటి కోడలు నాన్న. రేపు నా కోడలు నా ముందుండాలి అంటూ చెప్పింది మా అమ్మ. మా అమ్మ ఎప్పుడు ఏది కావాలని ఆశపడలేదు. మొదటిసారి ఐశ్వర్య తన కోడలు కావాలని ఆశపడింది. ఆ ఆశలు నువ్వు దృష్టిలో పెట్టుకుని ఐశ్వర్యతో మాట్లాడు. అందరూ బయటకు పదండి. కూల్ బేబీ.